మన గాంధీ తాత మనకు మాట చెప్పాడు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు అని. ఈ మూడు విషయాలు నీకు పాసిబుల్ అవ్వాలంటే నువ్వు ఇంకొకటి కూడా చేయాలి, అదే చెడు తినొద్దు. అందుకే మన సైంటిస్టులు ఊరికి అనలేదు వాట్ యు ఈట్ ఈజ్ వాట్ యు ఆర్ అని. నువ్వు తినే తిండిని బట్టే నీ ఆలోచన విధానం, నీ క్యారెక్టర్ డిపెండ్ అయి ఉంటుంది. అందుకే సాత్వికమైన ఫుడ్ తినేవాళ్ళు వాళ్ళ సెల్ఫ్ హర్ట్ చేసుకుంటారు, కానీ వేరే వాళ్ళని అస్సలు హర్ట్ చేయరు. ఎందుకంటే వాట్ యు ఈట్ ఈజ్ వాట్ యు ఆర్ కాబట్టి. నువ్వు తిన్న ప్రతి ఫుడ్ కి నీ గట్ బ్యాక్టీరియా రియాక్ట్ అవుద్ది. మన ఫస్ట్ బ్రెయిన్ ఇక్కడ ఉంటే మన సెకండ్ బ్రెయిన్ మన గట్ లో ఉంటది. నువ్వు తీసుకునే ప్రతి డెసిషన్ కి ముందు నీ ఫస్ట్ బ్రెయిన్, నీ సెకండ్ బ్రెయిన్ రెండు ముందు కుమ్మక్కై మాట్లాడుకుంటాయి. నీ సెకండ్ బ్రెయిన్ ఇచ్చిన ఇన్పుట్లు తీసుకుని నీ ఫస్ట్ బ్రెయిన్ నీకు చెప్పుద్ది. అందుకే నీ నోట్లో ఉన్న 10,000 టేస్ట్ బడ్ల కోసం కాకుండా నీ బాడీలో ఉన్న గట్ బ్యాక్టీరియా కోసం తిను. ఒక చిన్న లాజిక్ ఏంటంటే 10,000 మంది సైన్యం ఒకవైపు ఉండి 40 ట్రిలియన్ మెంబర్స్ ఉన్న సైన్యం ఇంకొక వైపు ఉంటే మీరు ఎవరిని చూజ్ చేసుకుంటారు? మీరు వెళ్ళి 10,000 మెంబర్స్ ఉన్న వైపు పోరాడారంటే మీరు దారుణంగా చేస్తారు. అంటే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీ నోట్లో ఉన్న 10,000 టేస్ట్ బడ్స్ కావాల్సిన ఫుడ్ చాక్లెట్లు, పిజ్జాలు, బర్గర్లు, పేస్ట్రీలు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. కానీ మీ లోపల ఉన్న 40 ట్రిలియన్ సెల్స్ కావాల్సింది ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్. ఇప్పుడు చెప్పు, 10,000 టేస్ట్ బడ్స్ కి నచ్చింది తింటావా, 40 ట్రిలియన్ సెల్స్ కి నచ్చింది తింటావా? ఏ వార్ బిట్వీన్ 10,000 టేస్ట్ బడ్స్ అండ్ 40 ట్రిలియన్ సెల్స్. కానీ నువ్వు 40 ట్రిలియన్ సెల్స్ ని కాదని 10,000 టేస్ట్ బడ్లకు నచ్చిందే తింటున్నావు. సాక్షాత్తు రాత రాసిన బ్రహ్మదేవుడే దిగొచ్చినా సరే యముడు నుండి నిన్నెవడూ కాపాడలేడు.